తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కోల్కతా మెడికో డాక్టర్ కేసు అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మొత్తం దేశమంతా ఏకమైంది. నిర్భయ ఘటన, ఆ తర్వాత దిశ ఘటన హైదరాబాద్లో జరిగినప్పుడు ఇప్పుడు కూడా అదే సంఘటన ఒక 20 రోజులుగా దేశమంతా ఏకమవుతోంది, పోరాటాలు చేస్తుంది, నిరసనలు అవుతున్నాయి. ఇన్ని అయిన తర్వాత మనమంటూ గొప్ప చట్టాలని తీసుకొచ్చుకున్నాం అనుకుంటున్నాము. ఏవేవో చేయాలని ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? న్యాయమూర్తులు. శిక్ష చేయాల్సింది ఎవరు? న్యాయమూర్తులు. ట్రయల్ పూర్తి చేయాల్సింది ఎవరు? కోర్టులు. వాళ్ళు చేస్తలేరు కదా, అందుకని భయం లేకుండా పోతుంది. అదే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అడుగుతాడు ఒక జడ్జి గారిని పట్టుకొని, సార్ నేను అమ్మాయిని రేపు చేసినా నేను ఇప్పుడు ఒప్పుకుంటా, రేపు నన్ను ఉరిదీసే దమ్ము నీకుందా అని అడుగుతాడు. ఆలోచించుకోవాలి న్యాయమూర్తులు. సార్ నువ్వు నన్ను అడుగుతున్నావు కదా, నేను ఒప్పుకుంటా, ఆ అమ్మాయి నేనే రేపు చేసినా నేను ఒప్పుకుంటా, రేపు నన్ను ఉరిదీయమని చెప్పే చట్టం నీ దగ్గర ఉందా, ఉరిదీసే దమ్ము నీకుందా అని జడ్జి గారిని అడుగుతారు సినిమాలో. నీ జీవితంలో ఎవడు అడగలేడు కాబట్టి అటు సినిమాలు అడిగి చూపెట్టిండు జూనియర్ ఎన్టీఆర్. ఇలా నేను అడుగుతున్నా అదే మాట. దిశ వచ్చిన తర్వాత ఎన్ని రేప్ కేసులు అయినాయి? ఆ రేప్ కేసులలో ట్రయల్ ఎన్ని రోజులకు పూర్తి అయింది? ఎప్పుడన్నా ఒక హైకోర్టు జడ్జి గారు కానీ ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు కానీ కూర్చొని దీని మీద సమీక్ష చేస్తారా సార్? చేయరు. ఒక కోర్టులో జడ్జి ఒక రేప్ కేసు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెండింగ్ ఉంటే ఎందుకు పెండింగ్ ఉందని ఎప్పుడైనా సమీక్ష జరుగుతుందా? స్టెనోలు లేరు, జడ్జిమెంట్ రాస్తలేవు. స్టెనో లేకపోతే నువ్వు కూర్చొని రాయి. యూ బీన్ పెయిడ్ ఫర్ ఇట్ కదా. కోర్టులో స్టెనో లేకపోతే ప్రభుత్వం ఇస్తుందా? మీరే కదా రిక్రూట్మెంట్ చేసుకోవాల్సింది. చేసుకోరు, ఎవరు వద్దంటున్నారు? సో ఒక రకమైన నిర్లిప్తత వచ్చింది. నేను చెప్పిన కదా ఇందాక, నేను బాగున్నానా, మావిడ బాగుందా, మంచి బంగ్లా ఉందా, నా కారు మంచిగా ఉందా, పక్కింటోడు ఏడగాలిపోతే నాకేంది? ఈ నిర్లిప్తతల నుంచి మనం బయటికి రావాలంటే ఇప్పుడు అప్పుడప్పుడు భూమి కోపం వచ్చినట్టు ఇట్లా కొన్ని ప్రకంపనలు వస్తే అందరూ కరోనా కొంచెం నేర్పించిపోయింది. నేను అనుకుంటున్నా మనుషులకు విలువలు నేర్పించింది, కుటుంబం ఏందో నేర్పించింది కరోనా. పొద్దులైతే సార్ ఇటు మేడం ఇటు పోతుండే, మధ్యలో పోరలు ఎటు పోతురో తెలియకపోతుండే. కరోనా వచ్చి అందరి మీద కుటుంబం రవాయిని కలిపింది. కొంచెం మారిండ్రు మనుషులు. ఆ తర్వాత భార్య భర్త పిల్లలు కుటుంబం బంధాలు బాంధవ్యాలు పెరిగినాయని అనుకుంటా నేను. అట్లా ప్రతి ఉపద్రవం ప్రతి విధ్వంసం మనిషి కొన్ని నేర్పిస్తుంది. అట్లా ప్రకృతి మళ్ళేదో విధ్వంసం తీసుకొస్తే కానీ మనం అందరం మారేటట్లేము, ఈ నిర్లిప్తతలోంచి బయటకు వస్తుంది. బట్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడల్లా ప్రతిసారి అనుకుంటాం కఠినమైనటువంటి చట్టాలు రావాలని. ఉరిశిక్ష అని అనుకున్నప్పుడు ఉరిశిక్ష ఎందుకు అమలు చేయాలి అనే మాట మానవతావాదులు ఆ టైంలో కోర్టులు వెళ్తుంటారు, లేకుంటే హక్కుల కోసం పోరాటాలు జరుగుతుంటాయి. యాక్చువల్గా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎందుకు వస్తుంది అక్కడ? ముందు వాళ్ళని ఉరిదీయాలి. ఒక ఆడపిల్లని రేప్ చేసి చంపేసిన ఉరిదీస్తే కడుపుని వస్తుంది చూడు, ముందు వాళ్ళని ఉరిదీయాలి. అట్లా వాళ్ళని ఉరిదీస్తే ఈ దేశం బాగుపడుతుంది. అట్లా ప్రతిసారి డిలే అయినప్పుడల్లా మాకు ఒక సజ్జనారు ఉంటే బాగుండేది అనే మాట ఇప్పుడు కోల్కతా నుంచి కూడా అదే మాట వినిపించింది కదా. సో అలాంటి ఆల్టర్నేట్స్ ఎప్పుడో ఒకసారి వచ్చేసి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడినా అనుకోండి. అది మమతా బెనర్జీ ప్రభుత్వం, టీఎంసీ ప్రభుత్వం, వీళ్ళు బీజేపీ వాళ్ళు, రఘునందన్ బీజేపీ ఎంపీ కాబట్టి అక్కడ గెలవలేదు కాబట్టి మమతా బెనర్జీని బదనాం చేసేందుకు మాట్లాడుతున్నారు అంటారు కవిత గారు. నేను వాస్తవంగా మీరే అన్నారు అట్లా అక్కడ మాకో సజ్జనారు ఉంటే మంచిగా ఉంటుండే అని. ఎవరు ఆపిరు మరి? ఎంత దారుణం అంటాడా మీరు? అన్ని ఎవిడెన్సెస్ని క్లోజ్ చేసిండు ప్రిన్సిపల్. సాక్ష్యాలు ఆధారాలు అన్ని పోతే కూడా ఎఫ్ఐఆర్ లేదు, పోస్ట్ మార్టం అయిపోతే కూడా ఎఫ్ఐఆర్ లేదు. ఇంత దురదృష్టకరమైన సంఘటన. ఒక మహిళ ముఖ్యమంత్రి, ఒక రెబల్ ముఖ్యమంత్రి, ఆడపిల్లల కోసం మాట్లాడతా అని చెప్తుంది, ఎవరినైనా ఎదిరిస్తా అని చెప్పడమే ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా మెడికోకి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తే సిగ్గుతో తల ఉంచుకోవాలి, రాజీనామా చేసి అవతల రేసి పోవాలి ఆ పదవికి. దానికి ఇంకా మెడికోలను వేసుకొని రాలేదు ఇస్తుంది ఆమెనే. దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టున్నది కథ. ఎవరి వల్ల నష్టపోయింది అమ్మాయి? ఎవరి వల్ల చనిపోయింది అమ్మాయి? ఎవరు ప్రభుత్వం? లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది? కేంద్రం కంట్రోల్లో ఉంటుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉండదా లా అండ్ ఆర్డర్? మానవత్వం లేని మాటలు మాట్లాడతారు వాళ్ళు అంతే. ఇంకా ప్రిన్సిపల్ ఇంకా నాకు తెలియదు ఉంటాడు, పేపర్లు వచ్చేదాకా నాకు విషయమే తెలియదంటే వాడేందుకు? ఫస్ట్ సూసైడ్ అనుకున్నారు కదా, అలాగే ప్రచారం చేశారు కదా. సో మీడియా కూడా నేను ఏమంటున్నా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది కొంచెం తగ్గిపోతుంది, బాధ అనిపిస్తుంది నాకు. అదొకటే దురదృష్టకరం. సో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ప్రతిసారి వినిపించే మాట ఇదే లాస్ట్ అవ్వాలి అనేది వినిపిస్తుంది కదా, ఏం జరగాలంటారు? సో నిందితుల్ని సాధ్యమైనంత త్వరగా, అయితే నిందితుడని నిరూపించబడితే ఏం శిక్ష ఇస్తారో గరిష్టమైన శిక్ష అయ్యిండ్రు. ఒకవేళ నిందితుడు కాలేదు, అక్కడ ఇన్సిడెంట్ జరగలేదు అనుకోండి, ముద్దాయి నిర్దోషాన్ని వదిలేసేయండి. దీనికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇట్లా నడిపించి ఈ కోర్టు కింది కోర్టు పై కోర్టు మధ్యలో కోర్టు అనుకుంటా తిప్పితే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడిగిన సమస్య ప్రజలకు గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. సో చాలా చట్టాలు ఉన్నాయి కవిత గారు, మీరు చట్టాలు ఏమని ఎందుకు అనుకుంటారు? చట్టాలు చాలా ఉన్నాయి. భయం ఎందుకు లేదు మరి? ఆచరణలో లేదు కాబట్టి చట్టం. ఏమవుతుంది లేని మస్తు మంది వకీలు ఉన్నారు, బెయిల్ తెస్తారు,
ఇది ఏమైనా శిక్ష పడేది ఉందా, ఇప్పుడుందా అప్పుడుందా, ఇంకో 10 ఏళ్ళు అవుతుంది కదా అప్పుడు చూసుకుందాం అనుకునేటువంటి మొండితనం ప్రజలలో డెవలప్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఫర్ ద సొసైటీ. బట్ ఆ టైంలో నిందితుడిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక ఫెసిలిటీ అనేది ఉంది కదా, ప్రభుత్వం తరఫునే ఒక లాయర్ని నియమిస్తారు, వాళ్ళు వెళ్ళి వాదించాలి అనేది ఉంటుంది. 3 నెలల్లో 6 నెలల్లో కేసు క్లోజ్ చేయాలి కదా కవిత గారు. మన దేశ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందంటే అదే ఎస్ఐ పోతాడు, అక్కడ మర్డర్ అయిందంటే అదే ఎస్ఐ పోతాడు, ఆఖరికి మినిస్టర్ బందోబస్తు ఉందంటే వీళ్ళిద్దరిని ఇడిచిపెడతాడు, ఆ శవాన్ని ఆడ ఈ శవాన్ని ఈడ వదిలేసి ఈయన మినిస్టర్ బందోబస్తు పోతాడు. వేరే దేశాలలో అట్లుండదు. క్రైమ్ జరిగితే ఒక పోలీస్ అధికారిని ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేయమంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తయి ఛార్జ్షీట్ దాఖలా అయ్యేంత వరదాకా ఆ అధికారిని అక్కడే ఉంచుతారు, అక్కడి నుంచి పక్క జరపరు. మినిస్టర్ వస్తే బందోబస్తుకి ఇంకో కేసు అయిపోతాడు, మర్డర్ అయితే ఇంకో కేసు అయిపోతాడు, రేప్ అయితే ఇంకో కేసు అయిపోతాడు. దట్ సిస్టమ్ షుడ్ బి డెవలప్డ్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో. సంఖ్య పెంచాలి, ఫోర్స్ని పెంచాలి, ఫోర్స్ని పెంచి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ని వేసి ఛార్జ్షీట్ వేసేదాకా ఆయనకు వేరే బాధ్యతలు ఇవ్వకపోతే సత్వర న్యాయం జరుగుతుంది, వేగవంతమైన న్యాయం జరుగుతుంది అనేది నేను అనుకుంటాను. బట్ ప్రయారిటీస్ అనేది అక్కడ కనిపిస్తున్నాయి, ఎవరు ఇంపార్టెంట్ పర్సన్ అనేది చూస్తున్నారు, అక్కడ విఐపీలు ఎవరు అనేది ఫస్ట్ ప్లేస్ వాళ్ళకే వస్తుంది. అదే చెప్తా ఉన్నా, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల కొన్ని లొసుకులు ఉన్నమాట వాస్తవం. వాటిని సరిదిద్దేందుకు మేము భారత న్యాయ సంహిత అని చట్టం తెస్తే చాలామందికి నచ్చదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైన అంశాలను చర్చకు పెడితే చాలామందికి నచ్చదు. ఒక దేశానికి ఒకటే ప్రధానమంత్రి ఉండాలి, ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఒకటే జెండా ఉండాలంటే 70 ఏళ్ళు పాలించిన వాళ్ళకి నచ్చలే. మేము వచ్చి తొలగిస్తే దానికి మతం రంగును రుద్దుతారు. ట్రిపుల్ తలాక్ మంచి పద్ధతి కాదు, ట్రిపుల్ తలాక్ ఇచ్చే తప్పు, ఆడపిల్లల జీవితాలను అన్యాయం చేస్తుర్రు, ట్రిపుల్ తలాక్ని ఎత్తేద్దాం, ముస్లిం మహిళలకు కూడా గౌరవం కాపాడదాం, గౌరవం పెంచుదామని కొట్లాడితే దాన్ని మతం కోరం లోపలనే ఆపాదిస్తారు. దేన్ని స్వాగతిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికవాదులు? నేను ఇందాక చెప్పిన కదా, ఇది నరేంద్ర మోడీ గారు తెచ్చిన చట్టం కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలి. ఆ చట్టం నిజంగా ఆయనకు లాభం చేస్తుంటే కూడా ఆయన వ్యతిరేకిస్తాడు, దానికి నేనేం చేయాలి దానికి చెప్పు. ఈ ఆలోచన విధానంలోంచి ప్రతిపక్షాలు బాగా మారాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మారితే ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు మెడికో కేసుకి సంబంధించి ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగాలని మీరు అంటారు? నా కోరిక నెరవేరదు కదా తల్లి, ఎందుకంటే అది వెస్ట్ బెంగాల్ కదా. నా కోరిక ఇక్కడ ఏ రాష్ట్రమైనా ఇలాంటివి జరగొద్దు అంటే 6 నెలలు శిక్ష వేసేసేయాలంతే. 6 months కంటే ఎక్కువ ఇట్లాంటి కేసులలో తీసుకోవద్దు. ఎనీ రేప్ కేసు ఫర్ దట్ మ్యాటర్, ఎనీ రేప్ కేసు 6 months కంటే ఎక్కువ తీసుకోవద్దు, విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. తీసుకుంటున్నారు సంవత్సరాలు నిందితునికి, కోర్టులకి, న్యాయమూర్తులకి, న్యాయవాదులకి వెసులుబాటు దొరుకుతుంది అంతే. సాక్ష్యాలు చెప్పేటోళ్ళు తక్కువ అయిపోతున్నారు, కోర్టుల కేసులు వేగిపోతుంది. ఎస్ రఘునందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, బోల్డని విషయాలు ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ.